హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ సౌమ్య. ఇవాళ మేము గణపతి నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. సో గణపతి నిమజ్జనం చేయడానికి మా అత్తమ్మ, మామయ్య, మా బావ వాళ్ళు మేము వెళ్తున్నాము. ఫస్ట్ అయితే వినాయకుడిని మా బావ అండ్ మా హస్బెండ్ కలిసి కార్ దగ్గరికి అయితే తీసుకువచ్చారు. ఆ తర్వాత మా మామయ్య వినాయకుడిని పట్టుకొని కూర్చున్నాడు. మేము మా బావ వాళ్ళ వినాయకుడిని 5 డేస్కి నిమజ్జనం చేయడానికి తీసుకుని వెళ్తున్నాము. ఇక్కడ మా వియు అండ్ విరాజ్ మంచిగా ఆడుకుంటున్నాడు. కొద్దిసేపు తర్వాత ఫైటింగ్ కూడా చేసుకుంటారు. మేము వినాయకుడు నిమజ్జనం చేయడానికి మగ్దల ఓవరా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మా లాగానే చాలా మంది నిమజ్జనం చేయడానికి వచ్చారు వినాయకుడిని. ఇది సూరత్లోని తాపీ నది. వాటర్ చాలా ఉన్నాయి కదా, ఎందుకంటే వర్షం బాగా పడుతుంది కదా, మొత్తం నిండిపోయింది తాపీ నది. ఇక మా హస్బెండ్ వినాయకుడిని తీసుకొని వస్తుండే. వినాయక చవితి వస్తుంది అంటే 2-3 మంత్స్ ముందే అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటాము. పండుగ అలా చేయాలి, ఇలా చేయాలి అని ఐడియాలు వేసుకుంటాము. అలాంటిది వినాయక చవితి రాగానే అప్పుడే 5 డేస్ కంప్లీట్ అయింది. మా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అప్పుడే టైం అయిందా అనిపిస్తుంది. మేము ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టి ఆరతి ఇచ్చిన తర్వాత నిమజ్జనం చేయడానికి పంపుతాము. మేము ఇక్కడ వినాయకుడి ఆరతి రెడీ చేస్తుంటే ఇక్కడ నిమజ్జనం ఎలా జరుగుతుందో అని చెక్ చేయడానికి డీజీపీ వచ్చి చెక్ చేసి వెళ్ళిపోయారు అన్నమాట. మనం మన వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఫస్ట్ అయితే టోకెన్ తీసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు మన గణపతిని తీసుకొని పడవలో పెడతారు. అలా ఒక 10 గణపతులు ఒక పడవలో పెట్టిన తర్వాత ఆ పడవ ముందుకు వెళ్తుంది నిమజ్జనం చేయడానికి. నెక్స్ట్ ఇంకో పడవ ముందుకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పడవలో వినాయకుడిని తీసుకొని వెళ్తారు. ఇక్కడ అలా నిమజ్జనం చేయడానికి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ మా వినాయకుడికి ఆరతి ఇచ్చే ముందు ఫస్ట్ అయితే ఆ వినాయకుడి కోసం తెచ్చిన ప్రసాదం పెట్టి ఆరతి అయితే స్టార్ట్ చేసాము. అలా వినాయకుడి ఆరతి కంప్లీట్ అయిన తర్వాత అందరం ఆరతి తీసుకొని కొబ్బరికాయ కొట్టి మా వినాయకుడికి బాయ్ చెప్పే టైం అయింది.
ఇక్కడ మా వినాయకుడిని తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. నిమజ్జనం చేయడానికి వినాయకుడిని వెళ్తుంటే ఏంటో చాలా బాధగా అనిపిస్తుంది. బోట్లోకి బయటి వాళ్ళను వెళ్ళనివ్వరు. ఎవరైతే గ్రూప్ ఉంటుందో నిమజ్జనం చేయడానికి వాళ్ళే ఎక్కుతారు. కానీ ఇక్కడ మా హస్బెండ్ బోట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి బోట్ ఎక్కాడు నిమజ్జనం వీడియో తీయడానికి. సో అలా మేము మా గణపతి నిమజ్జనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరాము. అలా మేము ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఏమైనా తిందామని ఒక పరాటా సెంటర్ దగ్గర అయితే ఆగాము. మేము ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాము.
తింటావా? ఏమొద్దు. ఇక్కడ మా విరాజ్ అండ్ వియు మంచిగా ఆడుకుంటున్నారు, ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి. ఇక మా ఆర్డర్ రాగానే తినడం అయితే స్టార్ట్ చేసాము. మా తినుడు కంప్లీట్ అయిన తర్వాత మా వియు వచ్చి నన్ను లేపుతుంది పోదంపా ఇంటికి అని. సో నేను దాంతో కొంచెం మజాక్ చేస్తుండే. సో అలా మేము మా వినాయకుడి నిమజ్జనం అయితే కంప్లీట్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.